హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజాభిమిష. మై నేమ్ ఇస్ అశోక్. ఈ రోజు వీడియోలో రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏముంది, ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. అంటే 2024లో 11 స్థానాలకు పడిపోయిన వైఎస్ఆర్సీపీ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ లో పొందుకుంటుందా? సిబిఎన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా? ప్రజల్లో పట్టు కోల్పోతుందా? ఒకసారి ఈ సర్వే రిపోర్ట్స్ ఏం చేస్తున్నాయో మీకే క్లారిటీ వస్తుంది. ఒకసారి చూద్దాం ఈ సర్వే రిపోర్ట్ ఏం చెప్తున్నాయి అనే విషయం చూద్దాం. మొట్టమొదటిగా ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఐఐటియన్స్ హైదరాబాద్ అనే ఒక పేరుతో ఈ సర్వే బయటకు వచ్చింది. ఈ సర్వేలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా ఉన్నారు. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంకా 3 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. సో ఒక్కసారి రిపోర్ట్ చూద్దాం. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ లో జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు 3 దశల్లో మన 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేసినారు. దాదాపు 1,90,500 శాంపిల్స్ కలెక్ట్ చేసినారు. సో ఈ రిపోర్ట్ లో ఏముందంటే, మీకు సీఎం గా ఎవరు కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రశ్న అడిగిన దానికి 44% జగన్మోహన్ రెడ్డి, 38% సిబిఎన్ గారు, పీకే 6% అండ్ లోకేష్ 5% అంటే ఒక సమాధానాన్ని ప్రజల నుంచి వాళ్ళకి వచ్చింది. సో అలాగే అంటే దాదాపు 100లో 44 మంది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అనుకుంటా ఉన్నారు. సో ఇక్కడ సిబిఎన్ గారికి వైఎస్ జగన్ డిఫరెన్స్ ఎంత? దాదాపు 12%. సో సీఎం గా ఎవరు కావాలనుకున్నప్పుడు టాప్ లో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, తర్వాత సిబిఎన్ గారికి జగన్మోహన్ రెడ్డి కూడా 12% డిఫరెన్స్ ఉంది. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ బాగుందా, ప్రీవియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా అనే ఒక ప్రశ్నకి 41% వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుంది అనే ఒక సమాధానం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే 2019లో 151 స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ 2024లో 11 స్థానాలకు పడిపోయింది. కూటమికి ల్యాండ్స్లైడ్ విక్టరీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలు ఈ 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత ప్రజలు ఏం ఫీల్ అవుతా ఉన్నారు? 41% జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంటే బాగుండింది ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ కంటే అనే ఒక పాయింట్ అయితే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రెజెంట్ గవర్నమెంట్ పైన, కూటమి గవర్నమెంట్ పైన ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అనే ఒక ప్రశ్నకి 45% ఆఫ్ ది పీపుల్ హైలీ డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ పైన సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? ఓకే, ప్రెజెంట్ గవర్నమెంట్ పైన సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనే ఒక ప్రశ్నకి దాదాపు 45% అసలు ఈ ప్రభుత్వం బాగలేదు, అసలు దారుణంగా ఉంది అనే ఒక విషయాన్ని సర్వేలో తెలుస్తుంది మనకు. ఓకే, పర్వాలేదు అనేవాళ్ళు ఒక 30% ఉంటే, ఏమీ బాగలేదు గవర్నమెంట్ ఘోరంగా ఉంది అనేవాళ్ళు 45% ఉంది దీంట్లో. ఓకే చాలా బాగుంది అనేవాళ్ళు ఒక 5% సింగిల్ డిజిట్ లోనే ఉంది. ఎందుకు ఈ విధంగా రిజల్ట్ వస్తున్నాయి? ఎందుకు ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక సర్వే చేసినప్పుడు వీళ్ళు ఒక 5 పాయింట్స్ చెప్పారు. నెంబర్ 1 ఏంటంటే కరప్షన్. 27% ఆఫ్ ద పీపుల్ కరప్షన్ అని, 25% ఆఫ్ ద పీపుల్ ఫార్మర్స్ ఇబ్బందులు, గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ అంశాలు తీసుకొచ్చినారు. అన్ఎంప్లాయ్మెంట్ 21% పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్ మీద చెప్పారు. లా అండ్ ఆర్డర్ 15%, లా అండ్ ఆర్డర్ బాగాలేదు. మీరు చూసాం ఈ 2 సంవత్సరాలలో అక్రమంగా ఎన్ని అరెస్టులు చేసినారు, అక్రమంగా ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని కూడా మనం గమనించాం. ఇంకొకటి వెల్ఫేర్ 12%, వెల్ఫేర్ సరిగ్గా చేయలేదని ఒక 12% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ చేసినారు. సో ఇంకొక సర్వే పాయింట్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరిగితే ఎవరు గెలుస్తారు? సిబిఎన్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, కూటమి ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అనే ఒక ప్రశ్నకి వైఎస్ఆర్సీపీ 45%, అలయన్స్ 44.5%. అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని 45.5%, అలయన్స్ గవర్నమెంట్ గెలుస్తుందని 44.5%. అంటే దాదాపు 1% డిఫరెన్స్ ఉంది ఇక్కడైతే. బట్ సీట్ల పరంగా చూస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి 83 సీట్లు వస్తాయని, అలయన్స్ గవర్నమెంట్ కి 62 సీట్లు వస్తాయని, సో ఎటు తెలలేనిది ప్రెజెంట్ ఒక 30 సీట్ల వరకు ఉంటాయని ఈ సర్వే రిపోర్ట్ లో మనకు తెలిసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత చాలా దగ్గరలో ఉంది. 83 అంటే ఇంకెంత మ్యాజిక్ ఫిగర్ చాలా తక్కువగా ఉంది. సో ఆ 30 సీట్లు ఒక 10 సీట్లు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది, వైసీపీ గవర్నమెంట్ గెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 ఇప్పటికిప్పుడు ఏది అలయన్స్ ఉంటేనే, ఇన్ కేస్ అలయన్స్ కూడా లేకుంటే
ఎవరి పార్టీకి వాళ్ళు సపరేట్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి 47%, అంటే దాదాపు 1.5% ఓట్ షేర్ పెరిగింది. టీడీపీకి 36%, జనసేన 6.5%. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. 2019లో జనసేన ఓట్ షేరింగ్ ఎంత, జనసేన పర్సంటేజ్ ఎంత, 6% ఉంది. 24లో ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే అందరూ కలిసి పోటీ చేశారు. ఇప్పటికిప్పుడు విడిగా పోటీ చేసినా కూడా వాళ్ళ 6 సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు జనసేన పార్టీ. అంటే వాళ్ళ ఓట్ షేర్ ఏం పెరగలేదు. దాదాపు ఈ 5 సంవత్సరాలు 7-8 సంవత్సరాల్లో దాదాపు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటింది మన ఆంధ్రప్రదేశ్ లో. ఈ 10 సంవత్సరాల్లో కూడా ఓట్ షేర్ ఎక్కడ పెరగలేదన్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి 2.5% యాజ్ యూజువల్, వాళ్ళ 2% లోనే అలానే ఉన్నారు. విడిగా పోటీ చేసి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే దాదాపు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 112, టీడీపీకి 43 నుంచి 44 రావచ్చు. ఇంకా జనసేనకి సింగిల్ డిజిట్ లో వస్తాయని ఎలాగానే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 2029లో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనే ఒక ప్రశ్నకి ప్రజలు చెప్పిన సమాధానం ఏంటంటే 44% ఆఫ్ ది పీపుల్ ఈ కూటమి ప్రభుత్వం 2029లో తిరిగి అధికారంలోకి రాదు అనేలాగానే చెప్పారు. ఓన్లీ 39% మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. దాదాపు 5% డిఫరెన్స్ ఉంది. నాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అన్నట్లుగా నాకు ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఒకటి, ప్రజలు రిలీజ్ అయినారనే ఒక పాయింట్ అయితే నాకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది. 2024 కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, బట్ దే రియలైజ్ దట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని రియలైజ్ అయినారని అయితే నాకు చాలా క్లారిటీగా ఉంది. సో ఇంకా 3 సంవత్సరాలు మనకుంది 2029 ఎలక్షన్స్ వరకు. జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏం జరుగుతుందో మనం చెప్పలేం, బట్ సార్వత్రిక ఎన్నికల వరకు మనకు దాదాపు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఇంకా ప్రజా వ్యతిరేకత పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాలమే సమాధానం చెప్పాలి. సో ఒకసారి చూద్దాం, ఈసారి నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ వచ్చే సర్వే రిపోర్ట్లు ఇవన్నీ పక్కన పెడితే 2029లో ఎవరు గెలుస్తారు అనేది మనం అప్పటి వరకు వేచి చూడాలి. ఇంకొక 3 సంవత్సరాల సమయం ఉంది, ఆ సమయంలో ఏదైనా జరగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.